नौटंकी 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 मैं नौटंकी 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 को जान जिगर आओ मेरे जान नी पंचलो नी पवर गेम నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మ్యాన్ డల్ 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 नौटंकी 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 मैं नौटंकी 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 को నీళ్ళు బంగారం కాను బై విజయలక్ష్మి టియర్ మెనపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ ఎంటర్ప్రైజ్ డిటర్జెంట్ సోప్ అండ్ ఈ రోజు నాతో ఆడిపాటి బంగారం గెలుచుకోబోయే ముగ్గురు ముద్దుగమ్మల్ని పిలిచేస్తే తర్వాత వెల్కమ్ లక్ష్మిలకి మనం పట్టుచీరలు కూడా ఇచ్చేసాం మరి వాళ్ళ స్పెషల్ ఏంటో తెలుసుకుందామా ఈరోజు 2 స్పెషల్స్ ఉన్నాయబ్బా ఒకటైతే ఒక మల్టీ టాలెంటెడ్ వ్యక్తి ఆయన ఒక మంచి కమేడియనే కాదు 500లకు పైగా సినిమాల్లో నటించారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమేడియన్ ఒక రైటర్ ఒక డైరెక్టర్ ఆయన మరెవరో కాదు ఎంఎస్ నారాయణ గారు మనం ఎంతో ముద్దుగా ఎంఎస్ అని పిలుచుకునే ఎంఎస్ గారి జయంతి ఈరోజు అండ్ ఈరోజు మరి ఆయన అలా తలుచుకుంటూ ఇంకొకళ్ళ గురించి కూడా చెప్పుకుందాం ఈ రోజు సరిగ్గా ఇదే రోజు 1986లో 1986లో టెన్జింగ్ నార్గే అనే వ్యక్తి ఫస్ట్ టైం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి వ్యక్తిగా ఈరోజు సాధించాడనమాట ఆ ఘనత మౌంట్ ఎవరెస్టా హల్లో కూడా ఎక్కలేదు ఇంట్లో మెట్లు కరెక్ట్ మెట్లు ఎక్కుతాను బాగా నేను బాగా అందుకే స్లిమ్ ట్రిమ్ గా ఉండే ఆ టైంలో ఇంకొకసారి కూడా ఎక్కుతాం మనం రోజు వీళ్ళ విశేషాలు తెలుసుకుని మనం కూడా ప్రశ్నల బాణాలతో రెడీగా ఉన్నాం ఓకే హాయ్ పేరేంటో గౌతమి ఎక్కడి నుంచి ఏం చేస్తుంటావు నేను నర్సింగ్ నుంచి వస్తున్నాను హైదరాబాద్ ఐఎమ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుకున్నావా కత్తి అసలు ఈరోజు ఒక ఎథ్నిక్ అండ్ యునో ఫ్యూజన్ వెస్టర్న్ అండ్ ఎథ్నిక్ కాంబినేషన్ లో బాగున్నావు చాలా బాగున్నావు కత్తి మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ సో గౌతమి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ నేను బంగారు నాణాలతో రెడీగా ఉన్నాను మీరు గెలుచుకోవడమే తర్వాత ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ హాయ్ మన ఇద్దరిని తెగ చూసేస్తుంది హాయ్ హలో నా పేరు శ్రావ్య నేను వైజాగ్ నుంచి వచ్చాను ఓకే ఫార్మడీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఫార్మడీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఫార్మసీకి డీకి డిఫరెన్స్ ఏంటి నేను చదువుకోలేదు అవి డిబి చెప్పా ఫార్మడీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనేది డాక్టర్ తర్వాత ఇదొక పోస్ట్ అంతే ఎక్సెప్ట్ సర్జరీస్ విల్ డూ ఎవ్రీథింగ్ వెరీ గుడ్ అంటే ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ ఎవ్రీథింగ్ సూపర్ యా సో ఫార్మసీ కంటే ఫార్మడీ ఎక్కువ గుడ్ ఓకే చదువుకున్నారా ఇప్పుడు సెకండ్ ఇయర్ సూపర్ ఆల్ ది వే బెస్ట్ థ్యాంక్ యూ
నెక్స్ట్ నా పేరు రేవతి. ఓకే. నేను వైజాగ్ నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, తర్వాత ఏంటి? తర్వాత MBA. నాకు అంత తొందర లేదు, ఇంకా చదువుతాను. ఇప్పుడప్పుడే వద్దా? ఇప్పుడప్పుడే వద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అబ్బా ముగ్గురికి. థ్యాంక్ యూ. నా పేరు అనసూయ, కానీ నాకు లేని ప్రశ్న ఒకటి అడుగుతాను. నీకు లేని ప్రశ్న అంటే? అసూయ అసూయ. సో నేను ఏమడుగుతా అంటే, అందరూ లోకులందరూ అనుకుంటుంటారు రెండు కప్పులు ఒక చోటు ఉండవు, అమ్మాయిలకి ఈగోలు ఉంటాయి, ఇలా ఎందుకు అంటారు? అసలు నిజంగా ఉంటే ఎలాంటి విషయాల్లో అనిపిస్తుంది అని తెలుసుకోవాలి నాకు. గౌతమి, నా భర్త నీకు పడిపోతాడేమో అని భయానికి. ఇది అసూయ అనరు, ఇన్సెక్యూరిటీ అంటారు. అసూయ కూడా ఉంటుంది. నా భర్త నిన్నే తెగ చూస్తున్నాడు అనిపిస్తే. నీకు పెళ్ళైందా? జనరల్ గా అందరు లేడీస్ అదేగా మాట్లాడుకునేది. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి ఇట్లా కారిడార్లో వెళ్తుంది అనుకో, బాయ్స్ పక్కనే అరే అరే చూడరా అమ్మాయి ఎలా ఉందో అని అంటారు. అప్పుడు నాకు అనిపిస్తారు, అరే నేను పక్కనే ఉన్నాను కదా, నన్ను చూడరే, నాడే ఎందుకు చూస్తారు అని. ఓకే, పాయింట్ నోటెడ్ గౌతమి. నెక్స్ట్, సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇంకో అమ్మాయిని చూస్తే అప్పుడు అనిపిస్తుంది, ఏంటి నేను ఉన్నానుగా, నేను ఉండగా దాన్ని ఎందుకు చూస్తున్నాడు. నేను ఆ పోస్ట్ లోంచి బాయ్ ఫ్రెండ్ పోస్ట్ లోంచి తీసేయాలి ఫస్ట్ లాగా, అంతే. కావ్యం పక్కన పెట్టుకొని ఎవరైనా ఎందుకు చూస్తారు? వేస్ట్ లో టేస్ట్లెస్ లో కదా. అంటే ఇద్దరు ఉంటే సెక్యూరిటీ కదా, ఒకటి ఇంకో దాన్ని చేసి ఇంకొక మాట్లాడుతున్నావు పాప. చెప్పారు కదా మీరే మోడర్న్ అని, అందుకే అలా బిహేవ్ చేస్తుంది. వస్తున్నా నీ దగ్గరకు వస్తున్నా, చెప్పు మీకు ఎప్పుడు అనిపిస్తుంది? మా మమ్మీ దాన్ని చూసి నేర్చుకొని తిడతారు చూడండి, అప్పుడు దాన్ని చూసి నాకు అసూయేస్తుంది. కరెక్ట్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మరి ఇప్పుడు బిజినెస్ లోకి వెళ్ళిపోదా? ఓకే, బిజినెస్ అంటే నేను బంగారం ఇవ్వడం, మీరు తీసుకోవడం, కాకపోతే మధ్యలో బోర్డు అంతా జరుగుతుంది డీలింగ్స్. అది చేయాలంటే మనం ఆట మొదలు పెట్టడానికి రౌండ్ స్టార్ట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే, మరి చరణం మా బాడీ. సో గౌతమి, శ్రావ్య అండ్ రేవతి, మీ ముగ్గురువి నక్షత్రాల పేర్లే. మీ నక్షత్రాలు కూడా అవేనా? లేదు. నాది కాదు. నీది శ్రావ్య నక్షత్రం కాదు, శ్రావ్య అని పేరు వచ్చింది. గౌతమి నాది కాదు. లేదు, గౌతమి ఎవరు? మహర్షి నాకు తెలుసు. గౌతమ మహర్షి మన ఇద్దరు మొగుడు పెళ్ళాలో. గౌతమ్ మహర్షి వాళ్ళ వైఫ్ పేరు అనసూయ. ఓకే, ఊరికే అలా అనిపించింది అనమాట రేవతి శ్రావ్య అని పేర్లు. గౌతమి అంటే తెలుసా? మీనింగ్ తెలుసా? గౌతమి తెలీదా? బాగా చెప్పు. గౌతమి అంటే రిమూవల్ ఆఫ్ డార్క్నెస్. ఓకే, అంటే నేను అంధకారాన్ని తొలగించి వెలుగునిస్తా అందరికి. సూపర్, అసలు నిజంగానే అదేనా? యా, సూపర్, వెరీ గుడ్ అబ్బా, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. అండ్ ముందుగా గౌతమి కోసం పల్లవి ప్లీజ్. నాకు ఈ పాట తెలియదు. ప్రేమ గీమా తస్సా దియా డాష్ పెట్టు. ప్రేమ గీమా తస్సా దియా పక్కన పెట్టు. 1 2 3 4 వయ్యారాగే అంటుక పెట్టు. అంటుక పెట్టాలా? 1 2 3 4 వయ్యారంగా డాష్ పట్టు. పాడు ఒకసారి ఫస్ట్ నుంచి ట్రై చేయి. ప్రేమ గీమా తస్సా దియా పక్కన పెట్టు. 1 2 3 4 వయ్యారాన్ని క్లూ అనసూయ. నేను మ్యూజిక్ ఇస్తున్నానే, నీకు నేను మ్యూజిక్ ఇచ్చే వరకు అదేంటో కూడా తెలియలేదు. టైం అయిపోతుంది. అయిపోయింది. తెలియదు. డ్రాప్ బాక్స్ లో వేసే ముందు గౌతమి డాన్స్ చేసి చూడొచ్చు. పక్కన పెట్టు. 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు. రాతిరంతా రాతరే ఇహ నీ పని ఆఖరే. జోరు జరా చూడు బుల్లమ్మ. కుకు 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 కుకు. ప్రేమ గీమా తస్సా దియా పక్కన పెట్టు. 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు. ఏ పట్టు బాపురే అవునంటే కిరికిరే. కొల్లగొట్టి పోకు ఖజానా. కుకు 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 కుకు. నెక్స్ట్ శ్రావ్య, నీకోసం డ్రాప్ బాక్స్ లో వేస్తావు నువ్వే. నేనే నీ దగ్గర నువ్వేనా? సూపర్, అదే ఆల్ ది బెస్ట్. అండ్ నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఈ వేళలో నీవు
చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది. పాడొచ్చు తర్వాత బాగా పాడుతున్నావు. నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే. ఐ థింక్ యూ రైట్. 2 గ్రాములు నీకే అనుకుంటా. చెప్పింది సాధించావని తెలియాలంటే రైట్ ఆన్సర్స్ చూసేద్దామా? అయినా కూడా సరదాగా ప్యారడీ. నువ్వు గెలిచినందుకు ప్యారడీ చేద్దాం. సో ఈ బ్లాంక్స్ లో పొదా పొదా అంటే బుష్, పొద పెట్టి పాడు. ఈ పొదల నీవు ఏం చేస్తూ ఉంటావో తింటూ అనుకుంటూ పొదను ప్రతి నిమిషము నేను నా పొద ఏనాడో వచ్చేయ్ తోడుగుంది దిల్రుబా ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే. సో రేవతి, నీకంటే ముందు ఆడిన 2 లక్ష్ములు ఒకళ్ళు గెలుచుకున్నారు, ఒకళ్ళు గెలుచుకోలేదు. ఇప్పుడు నువ్వు నేను గెలుచుకుంటాను. సూపర్, ఆల్ ది బెస్ట్. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఏ బాగుంటుంది పాట. గజ్జి గల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో వాన జల్లు మన్నాదిరో ఊరుగల్లు మన కాని పిల్ల నేను చెప్పానంటే ఇంకోటి పాడు. గజ్జి గల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో వాన జల్లు మన్నాదిరో. వినలేదా? వెళ్ళలేదు నేను. అమ్మయ్య. వానగల్లు మన్నాదిరో డాష్ గొల్లు మన్నాది. ఏం గొల్లు మన్నాది? రామ చక్కాని. తర్వాత ఐడియా రావట్లేదు అసలు సాంగ్. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు హర్ట్ అవుతారు. నేను ఫస్ట్ ఆ పాట అనుకున్నా, గజ్జగల్లు మన్నదో గుండె. అది కూడా బాగుంటుంది. టైం అయిపోయింది. అయ్యో. ప్యారడీ. ఓకే, రైట్ ఆన్సర్స్ నేను చెప్పింది చూసే ముందు ప్యారడీ విందాం. ఈ బ్లాక్స్ లో ట్రింగ్ ట్రింగ్ అని పెట్టు. ట్రింగ్ ట్రింగ్. బేసిక్ గా ఈ పాట ఎప్పుడు వస్తుంది? ట్రింగ్ ట్రింగ్ సీన్ తర్వాత, అందుకే ట్రింగ్ ట్రింగ్ పెట్టు. గజ్జి జల్లు మన్నాదిరో ట్రింగ్ ట్రింగ్ జల్లు మన్నాదిరో వాన జల్లు మన్నాదిరో ట్రింగ్ ట్రింగ్ జల్లు మన్నాదిరో. ట్రింగ్ అల్లే ట్రింగ్ ట్రింగే. రామాచకాని ట్రింగ్ ట్రింగ్ మీద మన్నాదిరో ట్రింగ్ ట్రింగ్ మన్నాదిరో. రామాచకాని ట్రింగ్ ట్రింగ్ మీద పుసారి ఎవరు ఆకు పచాని పచ్చరా. ఓకే, పాట వేసుకున్నామా? గజ్జగల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు వాన చల్లు మన్నాదిరు బురు కొల్లు మన్నాదిరు రామ చక్కాని చిలక మీద గుట్టారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు. ఓకే, సో ఇలా ఫస్ట్ రౌండ్ అయితే పూర్తి చేసుకున్నాము. మరి ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీని క్యాప్షన్ లేదంట. ఓకే, సెకండ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు ఒక ప్రశ్న. చిక్కు ప్రశ్నే, కానీ మీరు ఈజీగా చెప్తారనిపిస్తుంది. మీరు అందరూ ఇంటర్వ్యూ ఉమెన్ కదా. సో నేను అడిగేది ఏంటంటే బేసిక్గా లేడీస్ ఫస్ట్ అని మగవాళ్ళు ఒప్పుకునే సందర్భాలు ఏంటి? బయటికి వెళ్ళేటప్పుడు లేడీస్ ఫస్ట్ తొందర పెడతారు, తొందర రెడీగా అని. వాళ్ళు తొందరగా వెళ్తే వీళ్ళకి ఫ్రీడమే కదా. అవును, కరెక్టే. నెక్స్ట్ శ్రావ్య, నీకెప్పుడు అనిపిస్తుంది? థియేటర్లో ఉమెన్స్ లైన్ తక్కువ ఉన్నప్పుడు టికెట్స్కి లేడీస్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ రేవతి. వాళ్ళు అంటే వాళ్ళే తిన్నప్పుడు తెలుస్తుంది లేడీస్ ఎప్పుడు. ఇదే
తో మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గా గౌతమ్. సో గౌతమి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓపెన్. ఆల్చిప్పలాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరాన్న పెట్టకే పిల్ల పిల్ల. చాంకాయలాగా మంచి దూరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్ల పిల్ల. చక్కెర కలిపిన పటాసులా ఆ చిట్టపట్టలేంటే బాలా. విప్పుదిలేసిన కుళాయిలా చిరునవ్వులు రువ్వే గలా గల. తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారిపడ్డాను వెళ్ళకిలా. సువర్ణ 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 నీ పేరుంది నాలుక చివర్ణ. సువర్ణ 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 నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్ణ. నిజంగానే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, బట్ చెప్పు ఎందుకు ఎలా పెట్టావు? రాఖీ జూనియర్ ఎన్టీఆర్ది కాబట్టి 1 అని పెట్టా. రాఖీకి ఎన్టీఆర్ యాక్టరే, కానీ రాఖీకి ఎన్టీఆర్ పెట్టేస్తే మరి అన్నయ్యకి ఏం పెడతావు? అన్నయ్య, సింధూరం, నాగా, శ్రీదేవి, అనిల్ కపూర్ ఏది సెట్ అవుతుంది? సో అన్నయ్యకి మనం రాఖీ కడతాం కాబట్టి అది రాంగ్ అయిపోయింది మ్యాచ్. అండ్ సింధూరం కృష్ణవంశీ గారు రైట్ ఆన్సర్, డైరెక్టర్ దానికి. నాగా సినిమా జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్లీ హీరో, అది రైట్ అవుతుంది. శ్రీదేవి దేవత సినిమాలో నటించారు. బోనీ కపూర్ వాళ్ళ వైఫే, కానీ అప్పుడు అనిల్ కపూర్ కి ఇంకేవి సెట్ అవ్వవు కాబట్టి సో యా. సో అనిల్ కపూర్ కి బోనీ కపూర్ యా. సో 2 రైట్ మ్యాచెస్ అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి ఇక్కడ 2 రైట్ మ్యాచెస్ అంటే 1 గ్రామ్ గోల్డ్ నీకు, 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో. మన షావి ఆడే ముందు ఇప్పుడే అందిన వార్త, మన స్టూడియోకి చంద్రమండలం చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళ అసిస్టెంట్ తో పాటు వచ్చారు. సో ఈ లేజీ చీఫ్ మినిస్టర్ తో లేజీ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చూసేద్దాం. హాయ్, హలో, నమస్తే. నా పేరు గౌతమి. ఈరోజు ఎవరు వచ్చారో తెలుసా మన స్టూడియోకి? చంద్రమండలం అండి. చంద్రమండలం నుంచి సీఎం వచ్చాడు. ఎవరో తెలుసా? రేవతి. అబ్బాయి కాదు, అమ్మాయి. వాళ్ళే కానీ ఆ బాస్కి చాలా బద్ధకం ఎక్కువ, అంతైతే వినలేడు. ముందు దానికి నమస్కారం పెట్టమ్మా, నాకు పెద్దానికి బద్ధకం. ఇది కూడా నేనే పెట్టాలా? పెట్టి చావు. నేను ఎందుకు పెట్టుకున్నాను పియ్య కింద? పెట్టి దానికి నమస్కారం. మీరు ఎలా వెళ్ళారండి చంద్రుడి దగ్గరికి? ఫస్ట్ నాకు వెళ్ళడానికి బద్ధకం, వాళ్ళే పంపించారు. అక్కడికి వెళ్ళాక ఏమేమి డెవలప్ చేశారండి? ఇప్పుడు ఉంటే బద్ధకం కదా, అన్ని తీసేస్తాడు. ఇంకేముంటే నేనేం తీనమ్మా, నాకు తీయడానికి కూడా బద్ధకమే. ఏమి పెట్టట్లేదమ్మా, పెడితే ప్రజలు బద్ధకంగా తయారవుతారు. ఎవడ్రా వీడిని సీఎం చేసింది? పాపం చంద్రమండలంలో ఎంత బద్ధకం ఉన్నారో, భూమి నయంగా ఉంది. అక్కడ 5 సంవత్సరాలు తర్వాత ఇక్కడ డెవలప్ చేద్దామని చూస్తున్నాను. వద్దు మహాప్రభు. లేదమ్మా, నేను ఇక్కడికి వస్తే కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళరు. అక్కడ పాపులేషన్ తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చాననుకో, ఇక్కడ తగ్గి అక్కడ పెరుగుతారు. అలాగా అర్థం చేసుకోరు. ఏంట్రో బాబాయ్లు, ఏంట్రో బాబాయ్లు. ఎలా భరిస్తున్నావురా నువ్వు వీడిని? ఏం చేస్తాం, కొన్ని జీవితాలు అంతే అంటారు కదా. నా జీవితం కూడా దీనికి అంకితం అయిన తర్వాత అలాగ అయిపోయింది. నువ్వు జీవితం కోసం నా దగ్గర లేవమ్మా, జీవితం కోసం ఉన్నావు. అవునా? అర్థమైందా? ఏంటి అర్థమైందా? సారీ చెప్పు. నాకు సారీ చెప్పడం కూడా బద్ధకం. అబ్బా, నాకు నీకన్నా బద్ధకం. మీ బద్ధకం చూస్తుంటే నాకు బద్ధకం వస్తుంది క్వశ్చన్లు అడగడానికి. అబ్బా, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇంకా బద్ధకం వస్తుంది. చాలు బాబు, థ్యాంక్ యూ. ఇది మామూలు బద్ధకం కాదు, నీరసంతో కూడిన బలుపు వల్ల కలిగిన బద్ధకం. శ్రావ్య, నువ్వు మాత్రం ఇప్పుడు రావాలి, ఆడాలి. దా. ఓకే, రెడీయా? రెడీ. క్యారెక్టర్ నుంచి బయటికి రా. ఓపెన్.
అంటారే ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం ఈ టైపే వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా ఓకే టైమ్ అప్ ఓకే సో శ్రీరామ్ హనుమంతు కాదు హనుమంతుడు అయితే శ్రీరామ్ వచ్చేదిగా ఈ హనుమంతు వేరు శ్రీహరి గారి సినిమా ఓకే అది రాంగ్ అయిపోయిందా గొడవ వైభవ్ హీరో రైట్ ఆన్సర్ శ్రీహరి గారు హనుమంతు అండ్ గోపిచంద్ నిజం రైట్ ఆన్సర్ మళ్ళీ నీకు 1 గ్రామ్ 2 గ్రాములు డ్రాప్ బాక్స్లో ఓకే ఓకే సో నెక్స్ట్ రేవతి ఆడే ముందు ఒకటి తెలుసుకోవాలి మీ గురించి మీ ముగ్గురికి పెళ్ళవలేదు మరి పెళ్ళైన తర్వాత మనమే బోల్డని వ్రతాలు పూజలు చేయాలి సో మీరు మీ ఆయనల కోసం పూజలు వ్రతాలు చేస్తే మీ ఆయనలు మీ గురించి ఏం చేస్తారు ఏం చెయ్యాలి అప్పులా ఎందుకే పాపం మరి నన్ను మంచిగా సంతోషంగా చూసుకోవాలంటే అప్పులు చేయాలి కదా అప్పులు చేస్తున్నా నువ్వే భరించాలి అవి కూడా బికాస్ వీఆర్ అర్థం యూనో ఓకే ఇలా ఉన్నారు ఇప్పుడు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు సర్లే దా ఆడదాం అయితే నువ్వు 3 గ్రాములు గెలుచుకోలేదు అనుకో నేను మాత్రం భరించను ఓకే ఆల్ ది బెస్ట్ ఓపెన్ ఓకే చెప్పే ఎలాగో ఈశ్వర్ హీరో ప్రభాస్ రైట్ ఆన్సర్ కృష్ణరాజు రెబల్ స్టార్ రైట్ ఆన్సర్ లారెన్స్ డైరెక్టర్ ముని as well as hero యాక్టర్ yes రైట్ ఆన్సర్ శంకరదాద జిందాబాద్ డైరెక్టర్ ప్రభుదేవ రైట్ ఆన్సర్ యోగి డైరెక్టర్ వివి వినాయక్ సూపర్ అసలా సూపర్ 5 కి 5 మ్యాచెస్ సో 3 grams gold congratulations Yahoo, upon the Yahoo, come on everybody, on the Yahoo. ఆల్రైట్ సో దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్ చూడు ఒకవైపే చూడు ఆపి చూడాలనుకోకు నీ వల్ల కాదు చూడు ఒకవైపే చూడు సో ఈ ఆట మొదలు పెట్టే ముందు నేను ఒక చిక్కు ప్రశ్న అడుగుతా నిజంగానే చిక్కు ప్రశ్న పజిల్ ఓకే ఏ ఆటగాడు అందరికన్నా పెద్ద హెల్మెట్ ధరిస్తాడు ఎవరు చెప్పగలుగుతారో చూద్దాం పెద్ద తల ఉన్నాడు పెద్ద హెల్మెట్ పెట్టుకోవాలి రేవతి నీకు నిజంగా పెద్ద తల పెద్ద బుర్ర సూపర్ బాగా కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ సో ఇది ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న తెలుస్తుంది ఎవరు ఎంత ఫాస్ట్గా జవాబిస్తారు ఇందులో మాక్సిమం ఎవరు స్కోర్ చేసుకుంటే వాళ్ళే హైయెస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మాత్రమే రాజుగారి గదికి ఎంట్రీ సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ముందుగా గౌతమి కోసం your time starts now కూలర్ right answer అనిత right answer రవి right answer బొద్దింక ఈ right answer
తిను రాజుగారి గది హీరోయిన్. ఆ పేరేంటో? రాజీవ్. రైట్ ఆన్సర్. కెమెరా. రైట్ ఆన్సర్. సిమ్రన్. రైట్ ఆన్సర్. టై. రైట్ ఆన్సర్. తిను తెలియదు. అప్ టు 3 grams. Congratulations. థ్యాంక్ యూ. నువ్వు మిస్ అయిపోయినవి ఉపేంద్ర గారు. సో ధన్య బాలకృష్ణన్. నాట్ బ్యాడ్ యా. इश्क कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया नीतो ने పెళ్లి डांडिया. ఓకే సూపర్. బాగా చేసావు డాన్స్ కూడా, అలాగే చక్కగా ఆడావు కూడా. తర్వాత శ్రావ్య ఎలా ఆడుతుందో చూడాలంటే ఇమేజెస్ సిద్ధంగా ఉన్నాయి. అండ్ హియర్ ఐ సే యువర్ టైం స్టార్ట్స్ నౌ. గ్రాస్. ఏంటి నిశ్శబ్దం? ఫైర్ ఇంజన్. అమ్మయ్య 1. బెల్ట్. రైట్ ఆన్సర్. ఉదయ్ కిరణ్. తరుణ్. రైట్ ఆన్సర్. మస్కిటో బ్యాట్. అది వెళ్ళిపోయింది. అమ్మయ్య 4. బానక్కది కన్సిడర్ చేస్తున్నాను టైం అయిపోయినా కూడా. మస్కిట్ నీకేంటి? నువ్వు కొంచెం అలామ్ స్నూజా. అప్ టు 4. 1 gram గోల్డ్. సో 1 gram నీకు, బ్యాలెన్స్ 3 grams డ్రాప్ బాక్స్. నువ్వు మిస్ అయింది ఏంటో తెలుసా? అదే మస్కిటో బ్యాట్ కన్సిడర్ చేయలేని. అయితే రఘువరన్ బ్యాంబూ స్టిక్, సోనాలి బింద్రే, సప్తగిరి, సురభి. ఓకే సో గ్రామ్ బంగారం వచ్చే. Your turn. Ready? Ready. All the very best. And Nikosam, your time starts now. Allu Arvind. Right answer. Solar plates. Right answer. Kalyan. Right answer. Kashi Khanna. Right answer. Combs. Right answer. Bharat. Right answer. Super. Specs. Very specs. Shades. Kaladar. Shades. Okay. I don't know. Ayyo. Pragati. Right answer. Grasshopper. Right answer. Hey! ఒక్కళ్ళు వేసా అది కూడా. కంట్రీ డైరెక్టర్ మెహర్ రమేష్ గారు. ఆయన ఒక్కళ్ళు చెప్పేస్తా సార్. సూపర్. చాలా తక్కువ మంది 9. ఎనీవేస్ ఆయన కూడా మెహర్ రమేష్ గారు చాలా స్టైలిష్ డైరెక్టర్ అని పేరు ఆయన. 9 బట్ ఈ కౌంట్ అనేది చాలా తక్కువ మంది చేశారు. వెరీ వెల్ ప్లేడ్ రేవతి. సూపర్ యా. డాన్స్ చేయాల్సిందే, తప్పనే తప్పదు. చక్కగా డాన్స్ పూర్తి చేసేసావు. సో దీంతో మనం 3rd రౌండ్ ఆర్ట్ అయితే పూర్తి చేసుకున్నాం. కానీ 3rd రౌండ్ తర్వాత మనం XXX డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ కోసం టాస్క్ ఆడతాం. ఈ టాస్క్ గెలిచిన వాళ్ళకే XXX డిటర్జెంట్ సోప్ టైటిల్తో పాటు గ్రామ్ బంగారం కూడా ఇన్స్టెంట్గా ఇచ్చేయబడుతుంది అనమాట. సో మీరు ఆ టైటిల్ గ్రామ్ బంగారం గెలుచుకోవాలంటే ఈరోజు ఏం చేయాలంటే, కింద బంతులు ఉంటాయి. 1 నిమిషం టైం ఇస్తాం, అంటే 60 సెకండ్లు. ఆ 60 సెకండ్లలో మీరు ఎన్ని బంతుల్ని చేతిలో హోల్డ్ చేసి ఉంచగలుగుతారు. 60 సెకండ్లు అయిపోయిన తర్వాత ఎవరి చేతిలో ఎక్కువగా బంతులు ఉంటాయో వాళ్ళకి ఈ టైటిల్ అండ్ గ్రామ్ బంగారం కూడా. రెడీయా? ఓకే. ఆల్ ది బెస్ట్. పొజిషన్. ఆల్ ది బెస్ట్. 60 సెకండ్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషుం డిష్ చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు ఒళ్ళెలా ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు అమ్మమ్మా సో షావి దగ్గర తక్కువనే అనిపిస్తుంది. ఓకే 1 2 టైం అయిపోయిన తర్వాత 3 4 5 ఓకే 5. నెక్స్ట్ రేవతి 1 7. వెరీ గుడ్. సో షావ్య కంటే ఎక్కువగా రేవతి దగ్గర ఉన్నాయి. మరి గౌతమి దగ్గర 1 2 7 ఈక్వల్. ఇద్దరు టైయా? సరే మరో 30 సెకండ్స్ ఇస్తాను. ఈ 30 సెకండ్లలో మీ ఇద్దరులో ఎవరెక్కువ బంతులు గ్యాదర్ చేసి పట్టుకోగలుగుతారో చూద్దాం. ఓకే మీరిద్దరు మళ్ళీ సేమ్ అనిపిస్తుంది నాకు. ఓకే 1 నీదే కౌంట్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 మళ్ళీ 7. ఓకే ఓకే సో 8 and 7 చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చావు అయినా కూడా. ఓకే సో కంగ్రాచులేషన్స్ గౌతమి. బట్ రేవతి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది నీకు. వెరీ వెల్ ప్లేడ్. నాకు కుదిరితే ఇద్దరికి ఇవ్వాలండి కానీ ఒక బంతి ఇంకేం పర్లే. సో ఒక బంతి ఎక్స్ట్రా. టై గేమ్ లో కూడా ఒక బంతి తను ఎక్స్ట్రా పట్టుకుంది కాబట్టి. సో గౌతమి యు ఆర్ టుడేస్ ట్రిపుల్ ఎక్స్ ఆఫ్ గోల్డెన్ స్టార్. అలాగే ఈ గ్రామ్ బంగారం కూడా. కంగ్రాచులేషన్స్. థర్డ్ రౌండ్ మొత్తంగా పూర్తయిపోయింది. మరి ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే అండ్ వెల్కమ్ టు ద ఫోర్త్ అండ్ ద ఫైనల్ రౌండ్ రాజు గారి గది. మరి రాజుగారి గది విషయానికి వస్తే 2 ఛాన్సెస్ ఉంటాయి రేవతి మీకు. నేను ముందుగా రాజుగారి గదికి వెళ్ళి డోర్ నెంబర్ 1 2 3 ఏదో ఒక డోర్ వెనకాల నేను 13 గ్రాముల బంగారం ఉన్న డ్రాప్ బాక్స్ ని పెడతాను. ఏ డోర్ వెనకాల ఉందనేది మీరు ఫస్ట్ ఛాన్స్ లో కనుక మీరు కరెక్ట్ గా గెస్ట్ చేస్తే 13 గ్రాములు ప్లస్ మీ దగ్గర ఉన్న 6 గ్రాములు 19 గ్రాములు బంగారంతో మీ ఇంటిని బంగారం చేసుకోవచ్చు. ఫస్ట్ ఛాన్స్ లో మిస్ అయిపోతే సెకండ్ ఛాన్స్ ఉంది. అందులో సగం బంగారం అంటే 13 గ్రాముల్లో సగం 6.5 గ్రాములు. 6.5 గ్రాములు వీకెండ్ లక్ష్మికి బోని అవుతుంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ తో మొదలైంది కాబట్టి. అండ్ అలాగే వీకెండ్ లక్ష్మికి ఎలాంటి బోని కుదరలేదు కాబట్టి ఒకవేళ సెకండ్ ఛాన్స్ అయితే 6.5 గ్రామ్స్ వీకెండ్ లక్ష్మి డ్రాప్ బాక్స్ లో 6.5 గ్రామ్స్ మీకు అంటే 6 + 6.5 12.5 గ్రామ్స్ తో మీరు వెళ్తారండి. అక్కడ మిస్ అయిపోయింది సెకండ్ ఛాన్స్ లో ఉంటే ఇంకా దేర్ నో థర్డ్ ఛాన్స్. సో ఈ సిచ్యువేషన్స్ లో ఏ ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇదంతా జరగాలంటే నేను డ్రాప్ బాక్స్ పెట్టేసి వస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. సో రేవతి పెట్టేశాను నేను. ఆల్ ది బెస్ట్. గో ఫర్ ఇట్. సో రేవతి రెడీ అంటోంది. మరి విందామా ఏ డోర్ నెంబర్ అనుకుంటున్నారు? 1 ట్రై చేస్తా. డోర్ నెంబర్ 1. ఐషో డోర్ నెంబర్ 1. ఓకే మరి ఫ్రీజ్ చేయనా? ఓకే ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 1.
సో డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ చేసేసాము. శ్రావ్య సరదాగా ఏ డోర్ నెంబర్ వెనకాల ఉందనుకున్నాం? 2. గౌతమి? నేను 2A. ఓకే, సో రాజు గారి గదికి ఎంట్రీ పొందని ఇద్దరు లక్ష్ములు డోర్ నెంబర్ 2 వెనకాల ఉంది అనుకుంటున్నారు. ఇద్దరు మీరు ఆడుతున్నారు డోర్ నెంబర్ 1 అన్నారు. ఇప్పుడు మార్చుకునే పరిస్థితి లేదు. చూసేద్దాం. ఓకే, ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. సో 13 గ్రాములు ప్లస్ 6 గ్రాములు 19 గ్రామ్స్ 19 గ్రాముల బంగారం గెలిచేసుకుంది ఈ రోజు రేవతి. కంగ్రాచులేషన్స్. సో సూపర్. ఏం చేస్తావు దీంతో? అమ్మాయిలకి బంగారంతో లేని పనా? బోల్డ్. ఇది కరెక్టే. చాలా మంది వాళ్ళ ఆయనకి ఇస్తారనో వాళ్ళ అమ్మకి ఇస్తారనో చెప్తారు. ఇదేమైనా న్యాయమా? ఇందాక స్కిట్ లోనైతే పనులన్నీ నాతో చేయించుకో. సగం సగం ఏదైనా లేదు. సగం సగం 6 months శాలరీ కదా, సైన్ చేయడం బద్దకమే ఇవ్వలేదు. ఇది ఉంచుకో. అనసూయ, ఇది పద్ధతి కాదు. వీళ్ళిద్దరిని భరించింది నేను అక్కడ కూర్చొని. మరి అలా అంటే నేను భరించడం కాదు నేను ఇవ్వడానికే ఉన్నాను. బట్ వాటెవర్, నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అబ్బా. మీ పిఏకి ఇస్తారా, మీ యాంకర్కి ఇస్తారా, ఇట్స్ ఆల్ యువర్ విష్. బట్ ఐమ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నా తెలిసిపోతుంది. సో సూపర్ అబ్బా. సో ఈ రోజు 19 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మికి ఏ మాత్రం మిగల్చకుండా మొత్తం 19 గ్రాములు చక్కగా రేవతి తీసుకెళ్ళిపోతుంది. మీరందరూ కూడా ఇంట్లో కూర్చున్న లక్ష్ములు అలాగే ఆడపడుచులు SMS క్వశ్చన్ మర్చిపోలేదు. సో థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరంటే కంగ్రాచులేషన్స్ వీకెండ్ లక్ష్మి. బెటర్ లక్ టుమారో. బట్ వెళ్లే ముందు అనసూయ నోట బంగారు మాట వినేద్దామా? మనం వెల్లుల్లిపాయ బేసిక్ గా వింటర్స్ లో, రైనీ సీజన్ లో, వర్షాకాలంలో ఎక్కువగా వాడతాం. బికాస్ దాంట్లో మంచి వేడి ఉంటుందని. అంతేకాకుండా చాలా బోల్డ్ అనే ఔషధ గుణాలు కూడా ఉన్నాయంట. వెల్లుల్లి తగిన క్రమంలో తీసుకుంటే క్యాన్సర్ తో పాటు గుండె జబ్బుల నుంచి కూడా దూరంగా ఉంచుతుందంట వెల్లుల్లి. సో ట్రై చేయండి. ఇది ఈ రోజు నేను చెప్పే బంగారు మాట. రేపు కలుద్దామా మరి? సీ యూ. టాటా, టేక్ కేర్, బై బై. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే